ఇంత అభిమానం మీకొచ్చినందుకు మీరెలా ఫీలవుతున్నారు? అదే అంటున్నానండి. అది రియల్లీ బ్లెస్డ్ అది. ఇంక అందులో హ్మ్. ఇంక వేరే వర్డ్ లేదు. అంటే ఎక్కడో మనం ఆహ్, పూర్వజన్మ సుకృతం అంటారు చూసారా? అట్లాగా నాకే అనిపిస్తది. హ్మ్. అంటే ప్రతి ఆర్టిస్ట్‌కి కొంతమంది ఫ్యాన్స్ ఉండడం అనేది క్వైట్ న్యాచురల్. సాధారణం. అదసలు హ్మ్. మీకు అందులో మనం ఎవరిని కాదనం. ఇప్పుడు మనం అందరికీ నచ్చకపోవచ్చు. హ్మ్. ఇప్పుడు 100 మంది ఉంటే మనం 60%కో, 70%కో నచ్చొచ్చు. హ్మ్. మనం 100 మందికి నచ్చం. రైట్. అట్లాగే ఉన్న వాళ్ళందరికీ కూడా 10, 20, 30 వాటెవర్ పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది గానీ పర్సెంటేజ్‌లో. బట్ ఫ్యాన్స్ అనేది ఇష్టపడేవాళ్ళు అనేది ఉంటారు. ఉంటారు. బట్ నాకేంటంటే ఎస్పెషల్లీ బిలీవ్ ఆర్ నాట్ కిడ్స్ అండి. చిన్న చిన్న 2 పిల్లలు. ½ ఇయర్స్ కిడ్స్. హ్మ్. నన్ను మొన్న ఎవరో మాట్లాడుతూ ఒక అబ్బాయి వచ్చాడు. వాడు ఆఫీస్‌కొచ్చి ఇంట్లో సతాయిస్తున్నాడంట. నేను ఓకే. ఆర్యని కలవాలి. ఆర్యనే. అదే మీ ఒరిజినల్ శ్రీరామ్ గారనేది లేదు. మీ లేదు. క్యారెక్టరే అక్కడ అంతే. జీవిస్తోంది. ఆర్యని కలవాలి. వాడెంత 3 ½ ఇయర్స్. వాడు 2 ½ ఇయర్స్ క్రితం నాకు సెట్‌కొచ్చాడు. ఓహ్! వాళ్ళ మదర్‌ని తీసుకొని నా సెట్‌కొచ్చి కలిసాడు. ఆల్‌మోస్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఒక 2, 3 మంత్స్ నుంచి కలవాలని గొడవ చేస్తుంటే నా నంబర్ ఉండేది కదా వాళ్ళ దగ్గర. సరే మా టీమ్ వాళ్ళని చేస్తే శ్రీరామ్ గారు షూటింగ్‌లో ఉన్నారు. దూరం మాట్లాడట్లా. వాళ్ళు అంటే సరే మొత్తానికి నాకు తెలిసి సరే రమ్మని మొన్న ఆఫీస్‌కొచ్చాడు. 3 ఓకే. ½ ఇయర్స్. ఆహా! వచ్చాడు ఆర్య, ఆర్య. అంటే అసలు ఎవరైనా ఆ ఏజ్ పిల్లలు 3 ½ ఇయర్స్ పిల్లలు ఒక మనిషిని పేరు పెట్టి ఆర్య అని ఒక క్యారెక్టర్‌తో మాట్లాడుతున్నారంటే ఎంత కనెక్ట్ అయి వాళ్ళెంత ఉంటారు. ఓన్ చేసుకున్నారు అసలు. ఆ!